తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తరాలు మారిన అందగాడు, సోగ్గాడు ఇమేజ్ మాత్రం శోభన్ బాబుకే దక్కుతుంది. అటువంటి అందాల నటుడితో యాక్ట్ చేయడానికి హీరోయిన్లు పోటీ పడేవారట. మిగతా హీరోల కంటే శోభన్ బాబుతోనే కంఫర్ట్ అని డైరెక్ట్గా చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. టాలీవుడ్లో అందగాడు, సోగ్గాడు అనే ట్యాగ్ సాధించిన ఏకైక హీరో శోభన్ బాబు. ఆయన హెయిర్ స్టైల్, యాక్టింగ్, యాటిట్యూడ్కు అభిమానులు ఎక్కువ. మరీ ముఖ్యంగా అప్పట్లోనే లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఏఎన్ఆర్తో పాటు శోభన్ బాబు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత టైర్ 1 హీరోల లిస్టులో శోభన్ బాబు కొనసాగారు. తెలుగు సినిమాకి గ్లామర్ సొగబులద్దిన ఈ హీరో క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట. అయితే చాలామంది హీరోయిన్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కంటే కూడా శోభన్ బాబుతో మాత్రమే కంఫర్ట్ అనిపించేవారట. ఈ విషయాన్ని ఓ హీరోయిన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, జయసుధ. ఇక తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు శోభన్ బాబు. జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధ, మాధవి, లక్ష్మి, విజయశాంతి లాంటి ఎందరో హీరోయిన్లు ఆయన సరసన నటించి మెప్పించారు. అయితే వీరిలో జయసుధ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. అప్పటి హీరోల్లో మీకు ఎవరు కంఫర్ట్ అనిపించేవారు అంటే వెంటనే జయసుధ శోభన్ బాబు పేరు చెప్పింది. ఏమాత్రం ఆలోచించకుండా శోభన్ బాబు పేరు చెప్పారు. కారణం ఏంటి అంటే జయసుధ మిగతా హీరోలకు శోభన్ బాబుకి ఉన్న తేడాను వెల్లడించారు. శోభన్ బాబుతో నటించడం చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే గౌరవం ఉండేది. వారితో మాట్లాడాలంటే భయపడేవారు. ఏఎన్ఆర్ కూడా కాస్త ఫ్రీగానే ఉండేవారు, కానీ ఎన్టీఆర్ అంటే వేరే లెవెల్. ఏఎన్ఆర్ ఎంత కంఫర్ట్ ఇచ్చినా కానీ ఆయన మీద జోకులు వేయలేం కదా. శోభన్ బాబు మాత్రం జోకులు వేసుకుంటూ జోవియల్గా ఉండేవారు. ఆయన కూడా చాలా సరదాగా ఉండేవారు మాతో అని జయసుధ అన్నారు. శోభన్ బాబు జయసుధతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన ఆమెను సరదాగా అత్త అని పిలిచేవారట. సహజ నటి అంటే శోభన్ బాబుకి చాలా అభిమానమట. జయసుధతో శోభన్ బాబు చాలా సినిమాలు చేశారు. అందులో హిట్ సినిమాలే ఎక్కువ. ఇక ఆయన సెట్లో కానీ బయట కానీ అత్త అంటూ జయసుధని పిలిచి ఏడిపించేవారట. ఈ విషయాన్ని స్వయంగా జయసుధ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక శోభన్ బాబు బలరామకృష్ణులు సినిమా తర్వాత ఏ ఇతర సినిమాలు చేయలేదు. క్యారెక్టర్ రోల్స్ కూడా చేయలేదు. సంపాదించిన డబ్బును ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన ఆయన 10,000 కోట్ల వరకు ఆస్తులను సంపాదించాడని తెలుస్తుంది. అంతేకాదు, ఆయన కొడుకులు ఎవరిని ఆయన ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. శోభన్ బాబు హీరోగా మాత్రమే సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఎంతమంది ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఆయన పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు. గొప్ప గొప్ప పాత్రలు ఎన్నో వచ్చినా ఇంటి దాకా వెళ్ళి బ్రతిమలాడిన శోభన్ బాబును అనేసేవారు. దానికి కారణం తన అభిమానులు తనను హీరోగా, అందాల నటుడిగా మాత్రమే చేశారని, ఆ తర్వాత ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు తాను చేయనని, సోగ్గాడిగా ఇలాంటి పాత్రలు చేసి తన అభిమానులను నిరాశపరచలేనని ఆయన అనేవారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.